హెల్త్ న్యూస్ మీకోసం. నడి వయసులో కుంగుబాటు లక్షణాలను తేలికగా తీసుకోకండి. మధ్య వయసులో దీని బారిన పడ్డవారికి ముందు తీవ్రమైన మతిమరుపు జబ్బు డిమెన్షియా తలెత్తే అవకాశం అధికంగా ఉంటున్నట్లు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనంలో బయటపడింది. సుమారు 6,000 మందిని ఎంచుకుని వారు 40లో ఉన్నప్పటి నుంచి 2 దశాబ్దాలకు పైగా పరిశోధకులు పరిశీలించారు. ఇందులో మొత్తంగా కుంగుబాటు కన్నా ఏ లక్షణాలతో కుంగుబాటు ముప్పు ఎక్కువగా ఉంటుందో గుర్తించడానికి ప్రాధాన్యమివ్వటం గమనార్హం. మొత్తం 30 వేర్వేరు కుంగుబాటు లక్షణాల్లో 6తో కుంగుబాటు ముప్పు ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గమనించారు. తమ మీద తాము నమ్మకం, విశ్వాసం కోల్పోవటం, సమస్యలను ఎదుర్కోలేకపోవటం, ఏకాగ్రత చూపటంలో ఇబ్బంది పడటం, ఇతరుల పట్ల దయ, సానుభూతి చూపలేకపోవటం, ఎల్లప్పుడూ నిరాశ, దిగులుతో బాధపడటం, అనుకున్నట్లుగా పనులు పూర్తయినా సంతృప్తి చెందకపోవటం, ఆత్మవిశ్వాసం తగ్గటం ఇవన్నీ డెమెన్షియా ముప్పును పెంచుతున్నట్లు తేలింది. ఒక్కో దానితో 50% ముప్పు పెరుగుతున్నట్లు బయటపడింది. జన్యువులు, పొగ, మద్యం తాగటం వంటి జీవనశైలి అంశాలు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి జబ్బులతో సంబంధం లేకుండా ఈ లక్షణాలన్నీ డెమెన్షియా ముప్పును పెంచుతూ ఉండటం గమనార్హం. కుంగుబాటుతో బాధపడే వారిలో ఎవరికి డెమెన్షియా ముప్పు ఎక్కువగా ఉంటుందో తెలుసుకోవటానికి ఈ అధ్యయనం తోడ్పడగలదని పరిశోధకులు భావిస్తున్నారు.